హాయ్ అందరికీ నమస్కారం. బ్లాగర్ విజయ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఆ టెంప్లెట్ని ఎలా కస్టమైజేషన్ చేసుకోవాలని దాన్ని తెలుసుకుందాము. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఈ వీడియోని టెంప్లెట్ కస్టమైజేషన్ గురించి చేయడం జరిగింది. ఈ వీడియో కొంచెం పెద్దదిగా ఉండవచ్చు. సో చివరి వరకు చూడండి. సో టెంప్లెట్ కస్టమైజేషన్ స్టార్ట్ చేయడం కోసం మనం ల్యాప్టాప్కి షిఫ్ట్ అయిపోదాము. స్లైడర్ని ఎలా చేంజ్ చేయాలి, స్లైడర్లో ఉన్నటువంటి ఇమేజెస్ని వాటిని ఎలా చేంజ్ చేయాలో చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని క్లిక్ చేసిన ఇక్కడ కానీ సో మనకి ఏమి పెద్దగా చేంజ్ అనేది ఉండదు. సో ఈ ఇమేజెస్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే, సో ముందుగా దీనికోసం మనం సో థీమ్లోకి వెళ్ళండి. సేవ్ సో థీమ్లోకి వెళ్ళండి. సో unsaved changes that will be lost. ఓకే, సో ఇక్కడ మనం ఈ థీమ్ అని ఎడిట్ చేయమని ఉంది కదా, సో దీంట్లో మనం ఎడిట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఒకసారి దీన్ని క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనకి ఇలాగా XML సంబంధించిన HTML కోడింగ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనం వాటిని ఎడిట్ చేయడం అనేది జరుగుతుంది. సో దాన్ని ఎలా చేయాలి, సో ఈ పార్ట్ ఒకటి కొంచెం టెక్నికల్గా ఉంటుంది. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా చేయండి. సో ఇక్కడ మనకి ఫీచర్స్ స్లైడ్ టైటిల్ అని ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, సో దీన్ని క్లిక్ చేసి Ctrl+F చేస్తున్నాను. Ctrl+F అంటే ఫైండ్ అనమాట. సో నేను స్లైడర్ అని టైప్ చేశాను. స్లైడర్ చూడండి. సో స్లైడర్ కోడ్ ఎక్కడ అయితే వస్తుందో సో అక్కడ వరకు మనం ఆపాలి. సో ఈ పర్టికులర్ టెంప్లెట్ ఏంటంటే, సో 1155 వరకు 55 దగ్గర మనకి దీనికి సంబంధించిన కోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది జరుగుతుంది. సో స్లైడర్, సో ఇక్కడ మనం చూసినట్టయితే, సో దిస్ ఈజ్ ఫీచర్ స్లైడర్ 1 టైటిల్. సో ఓకే, సో ఇక్కడ సో ఇదే మనకు కావాల్సినటువంటి పార్ట్ ఇదే అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే, సో మీకు కావాలి అంటే ఈ ఇమేజ్ యొక్క లింక్ చేంజ్ చేస్తాము. మనం ఏంటంటే ఇమేజ్ యొక్క లింక్ చేంజ్ చేస్తాం, ఇమేజ్ చేంజ్ చేస్తాం. సో నేను ఏం చేస్తున్నానంటే ఒక 3 ఇమేజెస్ని నేను ఓపెన్ చేస్తున్నాను. 3 ఇమేజెస్ అప్లోడ్ చేస్తాను. సో ఇమేజ్ యొక్క సైజెస్ అనేవి అన్ని ఈక్వల్గా ఉండాలి. సో స్లైడర్ 1 కోడ్. సో ఇక్కడ ఇమేజ్ యొక్క సో లింక్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సో మరి ఇమేజ్ మనం ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే, సో పోస్టర్స్ మీద దీన్ని న్యూ టాబ్లో ఓపెన్ చేసుకొని ఒక కొత్త పోస్ట్ని క్రియేట్ చేసుకోండి. సో డిఫాల్ట్గా నేను ఏం చేస్తున్నట్టే ఒక ఇమేజ్ ఓపెన్ చేసి సో అప్లోడ్. సో నేను డెస్క్టాప్ మీద స్లైడ్ అనే ఒక ఫోల్డర్లో 3 ఇమేజెస్ని నేను పెట్టడం జరిగింది. సో ఈ 3 ఇమేజెస్ని ఓపెన్ చేయండి. రైట్, సో 3 ఇమేజెస్ అప్లోడ్ అవుతాయి. సో అప్లోడ్ అయిన తర్వాత ఈ 3 ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ సెలెక్టెడ్ కొట్టండి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, సో దీన్ని ఇమేజ్ క్లిక్ చేసి సో ఓపెన్ ఇది న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. సో ఈ ఇమేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట ఈ విధంగా. సో అదేవిధంగా మిగిలిన ఇమేజెస్ని కూడా ఓపెన్ చేయండి. సో 3 ఇమేజెస్ 3 కొత్త ట్యాబ్లో ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేయడం కోసం విండోస్ పట్టుకుని ఆ బటన్ రన్ ఓపెన్ చేస్తే అందులో నోట్ ప్యాడ్ అని టైప్ చేస్తే మనకి నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3. సో ఇక్కడ నేను ఏంటి అంటే స్లైడ్ 1 దగ్గర ఇక్కడ ఈ URL బార్ క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి URL కాపీ చేసుకొని సో ఈ స్లైడ్ బార్లో మీరు పేస్ట్ చేయండి. స్లైడ్ 1. సో ఇది అంతా కూడా ఏంటంటే ఇమేజ్ అప్లోడ్ అయినటువంటి ఇమేజ్ యొక్క పాత్ అన్నమాట. తర్వాత స్లైడ్ 2, Ctrl+C, Ctrl+V. తర్వాత స్లైడ్ 3 కాపీ పేస్ట్. సో ఈ విధంగా మనకి కంటెంట్ అనేది స్లైడర్స్ అనేటువంటి లింక్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. సో దీన్ని క్లోజ్ చేయండి. సో 3 ట్యాబ్స్ నేను ఎక్స్ట్రా ట్యాబ్స్ని క్లోజ్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి ఈ పోస్ట్ని నేను అలాగే యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏదైతే ఉందో సో ఇక్కడ మనం దీన్ని చేంజ్ చేయాలి.
యాక్చువల్గా అయితే ఈ 3 ఇమేజెస్ చాలా సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. బట్ ఒకసారి ట్రై చేసి చూద్దాము మనం ఎలా కంట్రోల్ చేయొచ్చాను. సో కాపీ చేసి నేను ఇక్కడ చాలా జాగ్రత్తగా నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి చూసారా మీకు ఒక జూమ్ అనేది అయింది. సో ఇక్కడ ఈ ఎస్ఆర్సి దగ్గర నుంచి ఈ డాట్స్ రీజియన్ ఉన్నంత వరకు ఇన్వర్టెడ్ కామా మధ్యలో పేస్ట్ చేయండి. సో మీరు పేస్ట్ చేసినటువంటి ఇమేజ్ అనేది సేవ్ అండ్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో ఇమేజ్ అనేది లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొక ఇమేజ్ని ఓపెన్ చేయండి. సో దీన్ని కాపీ చేసుకొని సో స్లైడ్ 2లోకి వెళ్ళాలి ఇప్పుడు మనం. సో స్లైడర్ 1 కోడ్ స్టార్ట్ ఉంది కదా. సో ఇక్కడ ఏహెచ్ఆర్ఎఫ్ హ్యాష్ ఉంది కదా. సో దీని దగ్గర మనం ఏదైనా లింక్ ఒకదాన్ని మనం ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ blogdb.com. సో ఇది మన బ్లాగ్ యొక్క వెబ్సైట్ లింక్ అనమాట. సో దాన్ని ఇచ్చాను. సో క్లిక్ చేసి మనకి ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ వెల్కమ్ టు బ్లాగ్ పేజ్. సో స్లైడ్ 1 కోడ్ అనేది స్లైడ్ 2 కోడ్. స్లైడ్ 2 కోడ్లో కూడా సేమ్ ఏహెచ్ఆర్ని తర్వాత ఇమేజ్ దీని యొక్క ఇక్కడ పేస్ట్ చేయండి. సో జాగ్రత్తగా పేస్ట్ చేయండి. సో కరెక్ట్గా ఇన్వర్టెడ్ కామర్స్ వాటి మధ్యలోనే సెట్ చేయండి. తర్వాత రిఫ్రెష్. ఓకే. సో స్లైడ్ 1 వచ్చేసింది, స్లైడ్ 2 వచ్చింది. సో అదేవిధంగా స్లైడ్ 3 కూడా కాపీ పేస్ట్ చేయాలి. సేవ్. సో ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో స్లైడ్ 1 వచ్చింది, స్లైడ్ 2లో ఉన్నటువంటి ఇమేజ్ చేంజ్ అయింది. సో రొటేట్ అయినప్పుడు మీకు థర్డ్ ఇమేజ్ కూడా మీకు కనిపిస్తుంది అనమాట. చూసారా? సో ఈ విధంగా మనం ఇమేజెస్ని మనం చేంజ్ చేయొచ్చు స్లైడ్స్లో HTML యూజ్ చేసుకొని. కొంచెం క్రిటికల్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చేయాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం టెంప్లెట్ కస్టమైజేషన్ అనేది చేసుకుంటాము. కొంచెం ఏమాత్రం మనం ఏమైనా కోడింగ్ తప్పు చేసినా కూడా అలైన్మెంట్ మొత్తం డిస్టర్బ్ అవడం జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ.